ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పింఛన్ల దరఖాస్తు ప్రారంభం కావున ఈ సమావేశానికి విచ్చేసిన మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, తర్వాత మాజీ మండల అధ్యక్షుడు రవణ గారు, తర్వాత జిల్లా కిసాన్ ఖేత్ కాంగ్రెస్ వాడిగల్ల ప్రవీణ్ గారు, మరియు జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, తర్వాత బషీరాబాద్ మురళి గారు, తర్వాత విచ్చేసిన సర్పంచులు మరియు జిల్లా నాయకులు, మండల నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. మన ప్రభుత్వం పేదల పాలిట సామాన్య ప్రజలు, తర్వాత మధ్యతరగతి వారు, కింది స్థాయి వారి కోసము పింఛన్లను ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లకు ఇప్పుడు చాలు చేస్తుంది. గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క పింఛన్ కూడా అరకొర పింఛన్లు ఇచ్చి చేతులు నిలుపుకున్నది. ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం ఉన్న పింఛన్లు కూడా మన రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన పింఛన్లు మాత్రమే. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మరియు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్త పింఛన్ దరఖాస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా ప్రతి మండల కేంద్రంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించి ప్రతి గ్రామాల్లో ప్రతి అర్హులైన నుంచి అప్లికేషన్లు తీసుకోవడానికి ఆసన్నమైంది. ఈ చేయూత పింఛన్లలో ఏమేమి ఇచ్చిందంటే వితంతు పింఛన్లు. ఈ వితంతు పింఛన్లు 2016. దీనికి అర్హులు ఎవరంటే 18 సంవత్సరాల నుండి, తర్వాత భర్త చనిపోయి తర్వాత ధృవీకరణ పత్రం ఉండాలి. ఇంకోటి ఒంటరి మహిళలు, భర్త నుండి విడిపోయిన వాళ్ళు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వివాహం కాని వాళ్ళు 30 years ఎబో, తర్వాత పట్టణ ప్రాంతాలలో 30 సంవత్సరాల పైబడిన వారు, తర్వాత వికలాంగుల పింఛన్ కూడా 4016. మన రాష్ట్ర ప్రభుత్వము వయసులతో సంబంధం లేకుండా సదరం సర్టిఫికేట్ 40% కన్నా ఎక్కువ ఉండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కళ్ళు గీత కార్మికులు వాళ్ళు కూడా 50 సంవత్సరాల పైబడి ఉండి, తర్వాత సహకార సంఘం సభ్యత్వం ఉండాలా, తర్వాత ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం ఉండాలి. నేత కార్మికులకు కూడా 2016 పింఛన్ మన ప్రభుత్వం అందిస్తుంది. అలాగే పైలేరియా బాధితులకు, డయాలసిస్ వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ పెట్టుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా, మండల ఆఫీసుల ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఎవరైతే ప్రతి ఊళ్ళో ఫ్లాట్ ఉండి ఇల్లు లేని వాళ్లకు మన ప్రభుత్వము 5 లక్షల వరకు ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇంతకుముందు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని ఇల్లు రాని వారు కానీ, తర్వాత అలాగే ఫ్లాట్ ఉండి ఇంతవరకు కూడా అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సందర్భంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత అలాగే 200 యూనిట్ల విద్యుత్తు, ఎవరికైతే ఇంతకుముందు రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డు వచ్చింది వాళ్ళకి ఇప్పుడు 200 యూనిట్ల లోపు దానికి అప్లికేషన్ పెట్టుకోలేరో వాళ్ళు కూడా ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్లో కానీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర అప్లికేషన్ పెట్టుకొని దాన్ని దరఖాస్తును పెట్టుకోవచ్చు. అలాగే సిలిండర్ సబ్సిడీ కూడా ఎవరికైనా రాకపోతే ప్రజాపాలన దరఖాస్తును జిరాక్స్ పెట్టుకొని ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్లో పోయి వాళ్ళ యొక్క సిలిండర్కు సబ్సిడీకి అప్లై చేసుకోవచ్చు. ఇన్ని పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్క పేద కుటుంబానికి వర్తించేలా చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.